వాటిని మీరు మేనేజ్మెంట్ చేసే గెలిచారా? ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు ప్రజలు పూర్తిగా మిమ్మల్ని చీకొట్టి మీ పాలనకు విసిగెత్తి 1 మినిట్ మీ పాలనకు విసిగెత్తి మిమ్మల్ని ఈరోజు ఓడించి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎస్ మీకు ధైర్యం ఉంది కదా, మీ ముఖ్యమంత్రి అంటే మీ వయసు, మీ మాజీ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంది కదా, అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీలో మాట్లాడమను. వచ్చి సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వ్యక్తి ఓదార్పు యాత్రకు పోయి ఏం చేస్తావా నువ్వు? ఓదార్పు యాత్రగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడే పరదాలు అడ్డం పట్టుకుని తిరిగిన వానివి. అధికారంలో ఉన్నప్పుడే సమస్య దొరికితే ఉండవయ్యా. నువ్వు చాలా లెక్చర్ ఇచ్చావు కాస్త, నువ్వు లెక్చర్ ఇచ్చావు. ఉండవయ్యా. ఇప్పుడు పోయిందని ఓదార్పు యాత్ర చెయ్యి నువ్వు ఓదార్పు యాత్రకు పో. ప్రజలు నిన్ను ఏ విధంగా తరిమి కొడతారో నువ్వే చూస్తావు. అంటే దాన్ని చూడడానికి కోసం పోవడానికి భయంతో నాకు భద్రత లేదు అని కుంటి సాగులు చెప్తూ కోట్లకు ఎత్తున్నావు. మేము మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వాల్సిన భద్రత వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తుంది, ఇవ్వకుండా పోయే ప్రసక్తే లేదు. అయితే దానిని ఇంటెలిజెన్స్ వర్గాలతో మాట్లాడి వాళ్ళకి నిజంగానే ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో సమస్య ఉన్నా లేదా జామర్ లేదని ఏర్పాటు చేయాలన్నా చేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాడు. చేయకుండా పోయేది ఏం లేదు. అట్లా మేము కక్ష సాధింపులు చేయడం మేము చేయం. మేము ఏదైనా సమగ్రతమైన పాలనే చేస్తాం, న్యాయపరంగానే పోతాం, న్యాయంగానే మాట్లాడతాం తప్ప ఎప్పుడు మీలాగా 5 సంవత్సరాలలో నరకమైనటువంటి పాలన చూపించి అటు ప్రతిపక్షాల పార్టీలను కానీ ప్రజలను కానీ నాశనం చేసి ఈ రోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి. మీరు 30 ఏళ్ళు అంటున్నావు, నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతూ ప్రజల వైపున మేము నష్టం చేస్తున్నామో మేము ఇబ్బంది చేస్తున్నామో మాట్లాడి చెప్పు. ధైర్యం ఉంటే ఎందుకు దానుకుంటున్నావు? ఎందుకు తిరుగుకుంటున్నావు? ఎందుకు పోతున్నావా నువ్వు అసెంబ్లీకి రాకుండా? సమాధానం చెప్పండి. నువ్వు ఇట్లా కుంటి సాకులు మాట్లాడుతూ ఇంకో విషయం, ఇంతకు ముందు కూడా మీరు లోకేష్ గారి భద్రత అన్నావు. జగన్మోహన్ రెడ్డి కూతుర్లకు లండన్ లో ఉంటే భద్రత ఇవ్వాలా? లండన్ లో ఉన్న వాళ్ళ కూతుర్లకు భద్రత కల్పించారు. కనపడలా మీ కంటికి? మరి ఎవరన్నా కానీ నువ్వే కానీ నీ ప్రభుత్వమే కానీ నువ్వు ఎట్లా కల్పించావు కదా? మరి అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అదే అరుపులో మనోహర్ నాయుడు గారు మీరు చెప్పారు కదా, ఆయన మాట్లాడినవాడు. వర్మ గారు ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు వాళ్ళంతా ఒకటే పక్షం కదా, ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు, ఒకటే కూటమి. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పాలి. నేనంటే వాళ్ళిద్దరికి అంత ఇచ్చారు, నాకు అంత టైం ఇవ్వాలి. మాట్లాడండి, ఎక్కువ టైం మీరే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు పరమాన్నం వండితే 10 ఏళ్ళు కూడా అది ఆరట్లేదంట. అట్లుంది ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి నీతి కబుర్లు. మా మీద కేసులు పెట్టలేదా, మమ్మల్ని అరెస్ట్ చేయలేదా అంటే నేను అది తెలుగుదేశం వాళ్ళు అన్నారు. ముందు పెద్ద డాష్ ఉంటుంది కానీ చెప్పకూడదు దాని మాట. అందుకని పరమాన్నం అని దానికన్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు? మీరు అసెంబ్లీకి రండి, చంద్రబాబు నాయుడు ఏడ్చినట్టుగా నటించి ఏదో అన్నారు అని ఏడ్చి అసెంబ్లీ నుంచి పారిపోయినప్పుడు మనోహర్ నాయుడు గారు మీరు రండి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చి నిలదీయండి, పోరాడండి. నోరేమన్నా పోయింది? అప్పుడు మాట్లాడాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే మైక్ ఇస్తారు. ఎమ్మెల్యేకి 175 మందికి ఎట్లా ఇస్తారో ఒక ఎమ్మెల్యేకి రోజులో కూడా ఒకసారి మైక్ అవకాశం ఉండదు. అలాంటి అసెంబ్లీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యల మీద చర్చించేది ఉండదు. మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, అసెంబ్లీకి రాకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత అవకాశం ఇవ్వాలో ప్రతిపక్ష నాయకుడికి చర్చించడానికి అంత అవకాశం ఉంటుంది. 164 మంది ఒక పక్కన ఉన్నప్పుడు 11 మంది ఒక పక్కన ఉన్నప్పుడు మీరు సింగిల్ ఎమ్మెల్యేగా ఇస్తే మైకు 1 నిమిషం కూడా రాదు, ఒక రోజులో 1 నిమిషం కూడా రాదు. అసెంబ్లీకి రండి. అసలు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చూస్తున్నాం కదా, ఒకటి నిద్రపోతారు, ఇంకోళ్ళు ఏమో పొగడ్తలు. అది ఒక అసెంబ్లీ జరుగుతుంది, మళ్ళీ దానికి మీరు రండి దీని మాట్లాడుతున్నారు. ఈవీఎంలో ఇంకోటి నేనంటలా, కాంగ్రెస్ పార్టీ మొదలుకొని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు 9 లక్షల ఓట్లు ఏడీఆర్ రిపోర్ట్. అది సెపరేట్ డిబేట్ వెళ్దాం. ఇప్పుడు తేలదా పంచాయతీ, ఇప్పుడు తేలదు కానీ వినండి, అయిపోయిన తర్వాత ఇంక అనుకున్న వేస్ట్. 49 లక్షల ఓట్లు పోలింగ్
అన్న ఇందాక మీరే కదా నీతులు చెప్పింది నాకు. ఒక నిమిషం ఇస్తారు ఒకళ్ళు మనోహర్ రెడ్డి. మాట్లాడేటప్పుడు సభా సాంప్రదాయాలను గౌరవించాలి, నేను నీకు అవతల అడ్డు వాళ్ళు రాలేదు, మాట్లాడకూడదు. వర్మ గారిని అడుగు. అవన్నీ మనం చెప్పినప్పుడు మీరు కూడా ఇప్పుడు వినాలి నేను మాట్లాడేటప్పుడు. మరి ఈ చర్చతో పక్కన పెడదాం, ఇంకో రోజు మాట్లాడదాం అన్నారు కానీ మాట్లాడదాం. ఇప్పుడు ఇందాక కీర్తన గారు అంటారు వాళ్ళ పేర్లు అడిగారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎప్పటికైనా తెలిసినాయి 2 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి? 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి ఇదే పార్లమెంట్ లో కాదని చెప్పినా కూడా ఇప్పటికి మీరు అదే మాట్లాడుతున్నారు కదా. మేము అధికారంలో ఇప్పుడు లేము. సుగాలి ప్రీతి గారికి ఇప్పటికైనా న్యాయం చేయబోతున్నారా? ఈ 5 ఏళ్లలో చేయగలుగుతారా? ఆ సుగాలి ప్రీతి గారిని చంపినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, న్యాయం చేయగలుగుతారా? మొన్న మీ జనసేన కార్యకర్తలు కడ్రాయల మీద తెలుగుదేశం మంత్రి నిలబెట్టాడు కదా. సారీ టు సే మహిళలు ఉన్నారు కాబట్టి మాట్లాడదు. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో బట్టలు ఒప్పదీసి నిలబెట్టారు కదా మీ జనసేన కార్యకర్తల్ని. అయినా మీకేముంది, ఊడికమే కదా మనం చేసేది. తెలుగుదేశానికి ఊడికం చేయటమే మీ జీవితంగా చెయ్యండి. మేము ఎవరికి ఊడికం చేయట్లా, ప్రజలకు సేవ చేయడానికి సేవ చేసాం, మంచి పరిపాలన అందించాం. మేము 5,000 ఇస్తే మీరు 10,000 ఇస్తాం, మేము 10,000 ఇస్తే మీరు 20,000 ఇస్తాం, మేము ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణిస్తాం. కీర్తన గారు బస్సు ఎక్కారా ఈ 2 నెలల్లో? ఎప్పుడన్నా ఉచితంగా ఇచ్చారా బస్సులో? ఏమ్మా 1,500 వచ్చినాయా నీకు కీర్తన గారు? అమ్మ మీ పిల్లకి 2 ముగ్గురా?